తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ నూతన దినము కొరకు దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఈరోజు మనం ధ్యానం చేస్తున్న వాక్యము మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నాం. మీకు అసాధ్యమైనది ఏదీ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. యేసయ్య చెబుతున్నారు. ఎవరికి అంటే శిష్యులకు చెబుతున్నారు. ఏమనంటే, మీకు అసాధ్యమైనది ఏదీ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఈ వాక్యము ఎందుకు వారితో చెబుతున్నారు అంటే, చాంద్ర రోగి కలిగిన ఒక కుర్రాడిని వాళ్ళ తండ్రి గారు శిష్యుల దగ్గర తీసుకుని వస్తారు. శిష్యులు దాన్ని వెళ్ళగొట్టలేకపోయారు, దాన్ని పోగొట్టలేకపోయారు. అప్పుడు యేసయ్య దగ్గరికి తీసుకొస్తాడు ఆ తండ్రి. యేసయ్య దగ్గర తీసుకొచ్చి చాంద్రరోగిని బాగు చేయించుకుంటారు. నేను మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను, కానీ మీ శిష్యులు దాన్ని పోగొట్టలేకపోయారు అని ఆ తండ్రి యేసయ్యకి చెప్తారు. అప్పుడు యేసయ్య ఏమంటారు అంటే, శిష్యుల్ని విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా అంటారు. అంటే దేవుని కార్యాలు చూస్తున్నారు, వాళ్ళు దేవునితో ఉంటున్నారు, దేవుడు చేసే అద్భుతాలు చూస్తున్నారు, కానీ వాళ్ళు పూర్ణంగా దేవుని మీద ఆధారపడలేదన్నమాట, పూర్ణంగా విశ్వసించలేదన్నమాట. అందుకని వారు ఆ చంద్ర రోగాన్ని పోగొట్టలేకపోయారు. ఆ మాట యేసయ్య అందుకని అంటున్నారు. తర్వాత మళ్ళీ శిష్యులు వచ్చి ఏకాంతంగా మేము ఎందుకు పోగొట్టలేకపోయామయ్యా అంటున్నారు. అంటే అప్పుడు అడుగుతున్నారు, మీకు ఆవగించినంత విశ్వాసం ఉంటే ఈ కొండని ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళమంటే వెళుతుంది అని చెబుతూ ఈ వాక్యం తెలియచేస్తారనమాట. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని. మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలంటున్నారు యేసయ్య? ఆవగింజంత విశ్వాసం. ఆవగింజ అంటే దాన్ని ఎలా వర్ణిస్తారంటే పూర్ణ విశ్వాసం అని వర్ణిస్తారు. పూర్ణముగా ఉంటుంది కాబట్టి ఆవగింజకు ఎక్కడ నొక్కులు ఉండవు కాబట్టి ఈ పూర్ణతకు ఆవగింజను సాదృశ్యంగా తీసుకుంటారనమాట. యేసయ్య కూడా మనకు అదే చెప్తున్నారు. ఆవగింజంత విశ్వాసం మీలో ఉన్నట్లయితే ఈ కొండను ఇక్కడి నుండి వెళ్ళి అక్కడికి వెళ్ళమంటే వెళుతుంది అని చెబుతూ ఈ వాక్యం తెలియజేస్తున్నారు అనమాట. మీకు అసాధ్యమైనది ఏదియో నుండదని మీతో నిశ్చయముగా చెబుతూ ఉన్నాను అని చెబుతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఏదైనా అవసరం అయినప్పుడు, మనకి ఏదైనా మనం సాధ్యం చేసుకోలేని ఏదైనా ఉన్నప్పుడు మనం ఎలా దాన్ని పొందగలము అంటే యేసయ్య మీద పూర్ణ విశ్వాసం ఉంచాలి. శిష్యులను గద్దించినట్లుగా విశ్వాసం లేని మూర్ఖతరము అని గద్దించినట్లుగా కాకుండా పూర్ణ విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే అంటున్నారు. అది ఎంత పూర్ణంగా ఉంటుందో అంత పూర్ణమైన విశ్వాసం మనము కలిగి మనము దేవుని అడిగినప్పుడు ఈ కొండను ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ పడమంటే పడుతుంది అని సందర్భంలో ఈ వాక్యాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి మనము పూర్ణంగా నమ్మాలి, పూర్ణంగా విశ్వాసం ఉంచాలి, బలమైన విశ్వాసం ఉంచాలి. ఈ కొండను ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ పడమంటే పడుతుంది అనేంత విశ్వాసం ఉంచాలి. అది మనకు అసాధ్యమే, కానీ మన దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి మనకు చెప్తున్నారు అలా చేయండి మీరు అని. కాబట్టి మనం కూడా అంత పూర్ణ విశ్వాసం ఉంచి మన కొండ వంటి సమస్యలన్నిటినీ మనము సాల్వ్ చేసుకుందాం గాక. మన కొండ వంటి కోరికలన్నిటినీ దేవుని కృపలో నెరవేర్చుకుందాము గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలనైనా. మా రక్షకుడు అనే యేసయ్య వందనాలు. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రములనైనా. అయ్యా, శిష్యులకు తెలియజేసిన విధముగానైనా పూర్ణ విశ్వాసము మేము కలిగి ఉండాలని మాకు నేర్పినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. అది కొండ వంటి సమస్య అయినా నైనా, కొండ వంటి కోరిక అయినా ప్రభువా, అది మా ప్రభువా పూర్ణ విశ్వాసంతో మిమ్మల్ని అడిగినప్పుడు వాటిని మేము పొందుకోగలమని మీరు మా వాక్యం ద్వారా తెలియజేసినందుకు మీకు వేలాది స్తోత్రములు. చూస్తున్న బిడ్డలందరూ ప్రభువా అట్టి పూర్ణ విశ్వాసంతో వారి సమస్యలను సాల్వ్ చేసుకుంటూ వారి అవసరతలను మా ప్రభువా అయినా అది కొండంత భారమైనది అయినప్పటికీ, కొండంత పెద్దదైనప్పటికీ దాన్ని పొందుకోగలిగినటువంటి నాయనా విశ్వాసము ప్రజలందరికీ దయచేసి మీరు మహిమ పొందగల దేవుడు అని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములంతా వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.